దాదాపు 54,000 రూపాయలు మాకు రైతు భరోసా కింద మాకు సహాయం చేయడం జరిగిందన్న. మొత్తంగా 61,500 మేము ఈ రోజు లబ్ధి పొందుతున్నామన్న. దాదాపుగా 52,30,000 మంది నా రైతన్నల కుటుంబాలకు ఈ రోజు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి 3,900 కోట్ల రూపాయల మేరకు ఈ రోజు ఇక్కడి నుంచి విడుదల చేస్తా ఉన్నాం. ఈరోజు జరుగుతా ఉన్న ఈ కార్యక్రమం ప్రతి ఆర్బీకే పరిధిలోనూ కూడా ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ కింద రైతులకు కావలసిన ట్రాక్టర్లు అయితేనేమి, వ్యవసాయ పరికరాలు అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా ప్రతి ఆర్బీకే పరిధిలోనూ అందుబాటులోకి తీసుకొచ్చేట్టుగా తక్కువ ధరకు ఈ యంత్రాలన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టడం జరిగింది. గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ క్లాత్ ఈ రోజు ఈ సంవత్సరం ఇస్తా ఉన్నాం. పిల్లలందరూ కూడా చక్కగా కనిపించాలి అని యూనిఫామ్ డిజైన్ లో కూడా ఈ సంవత్సరం ఇంకా మెరుగైన మార్పులు కూడా తీసుకొచ్చాం. పుస్తకాల బ్యాగ్ సైజును కూడా పెంచడం జరిగింది. మరింత మెరుగైన షూస్ కూడా ఈ సంవత్సరం ఇంకా మెరుగైన షూస్ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ను కూడా మరింత మెరుగుపరుస్తూ ఈ సంవత్సరం ఇంకా ఇవ్వడం జరుగుతా ఉంది. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కానుక కిట్ల పంపిణీ ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఈ రోజు మనం కడుతున్నది ఇల్లు కాదు, ఊళ్ళు అని చెప్పి ఈ రోజు చూపించే ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజు గుడివాడలో జరుగుతా ఉంది. ఉచితంగా ఈ 300 అడుగుల కిట్కో ఇల్లు ఆ లబ్ధిదారులకు ఉచితంగా ₹1 ఇస్తాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇదే గుడివాడలోనే చెప్పడం జరిగింది. ఈ రోజు దాన్ని చూపిస్తూ, నిజం చేసి చూపిస్తూ, ఇవిగో ఆ ఇల్లు, ఇవిగో ఆ ఊళ్ళు అని చెప్పి కూడా ఈ రోజు ఇక్కడే రాష్ట్రానికే కాదు దేశానికే చూపిస్తా ఉన్నాం. మనందరి ప్రభుత్వంలో కూడా అర్హులై ఉండి ఏ ఒక్కరూ కూడా నాకు ఈ సేవలు గాని, నాకు ఈ లబ్ధి గాని అందలేదు అని చెప్పటానికి ఇక అవకాశమే లేకుండా జల్లడబట్టి ఆ అర్హులను గుర్తించి వారికి కావలసిన డాక్యుమెంటేషన్స్ అన్ని కూడా చెయ్యి పట్టుకుని వాళ్ళని నడిపిస్తూ వారికి మంచి చేసే కార్యక్రమమే ఈ జగనన్న సురక్ష అనే ఈ కార్యక్రమం. దాదాపుగా 2,677 మంది నా అడ్వకేట్ చెల్లెమ్మలకు, తమ్ముళ్లకు మంచి జరిగిస్తా ఉన్న ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా 6,12,65,000 రూపాయల మేరకు వాళ్ళ అకౌంట్లలోకి ఈ రోజు జరుగుతాయి. ఇప్పుడు మన జగన్ మామయ్య గారు ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం ద్వారా నేను ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుంటున్నాను. ఇట్స్ సచ్ ఎ వండర్ఫుల్ స్కీమ్ బికాజ్ 15,000 rupees of valuable amount directly deposited into my mother's account. Sir, this means a lot for us. అక్షరాల 42,62,000 మంది నా అక్క చెల్లెమ్మలకు, తద్వారా 83,15,000 మందికి పిల్లలకు మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం ద్వారా అక్షరాల 6,393 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల బ్యాంకుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. వరుసగా 5వ ఏడాది వైఎస్ఆర్ నేతన్న నేస్తం కార్యక్రమం ఈ రోజు ఇక్కడి నుంచి జరుపుకుంటా ఉన్నాం. ఈ రోజుతో కలిపి చూస్తే అక్షరాల 1,20,000 రూపాయలు ప్రతి నేతన్న చేతిలోనూ పెట్టినట్టు అయింది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మంచి కాలేజెస్ లో సీట్లు వచ్చి కూడా ఆ స్తోమత లేని రాష్ట్ర విద్యార్థులకు విదేశాల్లో చదువులకు ఒక వరంలా ఈ పథకం నిజంగా అన్ని రకాలుగా కూడా ఆ పిల్లలకు అందరికీ కూడా తోడ్పాటునిస్తూ వారికి ఒక భరోసా ఇస్తా ఉంది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికీ 35,551 మంది జంటలకు ఈ మేలు జరుగుతుంది.
8,44,336 మంది ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఈ రోజు అక్షరాల 680 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేయనున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజెస్ ను కట్టే కార్యక్రమంలో ఏదైతే మొదలు పెట్టామో అందులో 5 మెడికల్ కాలేజెస్ లో ఈరోజు పిల్లలు అడ్మిషన్స్ తీసుకుని డాక్టర్లుగా అడుగులు వేస్తా ఉన్నారు. మీరందరూ కూడా గొప్ప డాక్టర్లుగా, గొప్ప మనుషులుగా, గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారని మనసారా కూడా ఆకాంక్షిస్తా ఉన్నాను. ఏటా 15,000 రూపాయలు చొప్పున అదే అక్క చెల్లెమ్మలకు వరుసగా 5 సంవత్సరాల పాటు మొత్తంగా 75,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అమలు చేస్తా ఉన్నాం. 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసే వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమం 2,75,931 మంది నా డ్రైవర్ అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు 276 కోట్ల రూపాయలు బటన్ నొక్కి నేరుగా వారి అకౌంట్లలోకి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. సొంత ఇంటి కలను నిజం చేస్తూ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే అక్షరాల 31 లక్షల ఇళ్ల పట్టాలు దేవుడి దయతో ఇవ్వగలిగాము అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. జగనన్న చేదోడు పథకాన్ని అమలు చేస్తూ ఇవాళ అక్షరాల 3,25,000 మందికి 325 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా పంపించడం జరుగుతుంది వాళ్ళ ఖాతాల్లోకి. ఎనిమిదవ తరగతి పిల్లలకు ఈరోజు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నాం. అక్షరాల 66,34,000 మంది ఆ అభాగ్యులకు, ఆ అవ్వా తాతలకు, ఆ వితంతువులకు వీళ్ళందరికీ కూడా మంచి చేస్తూ ఈ రోజు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్ ను అక్షరాల 3,000 రూపాయలు చేసింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ సందర్భంగా భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి మహావిగ్రహం స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ మహాశిల్పం. కానీ ఇక మీదటి నుంచి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇండియాలో విజయవాడ అని చెప్పి ఇక మీదటి నుంచి మారుమోగుతుంది. వైఎస్ఆర్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని మహిళా సాధికారతకు ఇంత బాధ్యతగా మనము చేసిన ఈ ఒక్క పథకానికి సంబంధించి గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను. అక్షరాల 25,570 కోట్ల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా చేస్తా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం.
ప్రతి 50 కిలోమీటర్లకు ఒక సీ పోర్టు లేదా ఒక ఫిషింగ్ హార్బర్ తో ఏకంగా 10 ఫిషింగ్ హార్బర్లు కూడా నిర్మాణం జరుగుతా ఉన్నాయి కూడా. అడగండి, ఎవరైనా అభివృద్ధి గురించి మాట్లాడితే ఇది అభివృద్ధి కాక మరి ఏమిటి అని చెప్పి కూడా గట్టిగా అడగండి. ఇక్కడ సమరం భారత్ బద్దలు కొట్టేందుకు సిద్ధమేనా?